నాకు ఫస్ట్ ఇంటికి ఈసీజీ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు చెప్పినప్పుడు. ఇంటికి ఒక 45 దేవతలు అతి దేవతలు ఉంటారు. అంటే సార్ వాళ్ళకి వాస్తు సమస్య వచ్చినప్పుడు కూల్చడం లేకుండా ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తారు? కూల కొట్టకుండా మనం దాన్ని ఏం చేస్తామంటే, ఆర్థికంగా ఉండాల్సిన ప్లేస్లో టాయిలెట్ ఉందనుకోండి, క్యాస్ట్రాల్స్ జెమ్స్ యూజ్ చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తారు? మనం ఇప్పుడు ఎనర్జీ రాడ్స్ అని ఉంటాయి. ఎన్ని రోజుల్లో మీరు ఎండి పనిచేసే అవకాశం ఉంది? 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి. హాయ్ అండి, మన వంటికి ఏదైనా రోగం వస్తే ఈసీజీ తీసి తద్వారా ట్రీట్మెంట్ చేసే ప్రాసెస్ తెలుసు కదా. కానీ ఇంటికి అంటే మన ఇంట్లో ఏదైనా సమస్యలు వస్తే కూడా వాస్తుపరమైన దోషాల మీద ఈసీజీ తీసి తద్వారా ఇంటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు సిఎంకే గుప్తా గారు. గుప్తా గారు ఇప్పుడు మనతోటి ఉన్నారు. సిఎంకే గుప్తా గారు 16 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఆయననే ఎందుకు ఎంచుకోవాలి, ఎంచుకుండాలా వద్దా అనేది వీడియో స్టిల్ ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. నిజంగా వర్తి అనుకుంటే వేరే వాళ్ళకు కూడా మీరు సజెస్ట్ చేయండి. ముందు అయితే అసలు వాస్తు అంటే ఏంటి, గుప్తా గారి స్పెషాలిటీ ఏందనేది తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే శేషు గారు. సార్ మీ వాస్తు వల్ల మాకు పనిచేసింది, మేము ఇప్పుడు మంచిగా ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నాకు ఫస్ట్ ఇంటికి ఈసీజీ అనేది నేను మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు చెప్పినప్పుడు, అదొకసారి వివరించారు. ఇది వాస్తు అనేది జనరల్గా మనం వేదిక వాస్తు చూస్తుంటాము, 4 దిక్కుల్లో మనం చూస్తుంటాము. కానీ సైంటిఫిక్ వాస్తు మేము చేసే పద్ధతి అంతా సైంటిఫికల్గా చూస్తాము. ఫస్ట్ వచ్చేసి మనం గూగుల్ నుంచి సెట్ చేసుకున్న డిగ్రీస్ బట్టి 360 డిగ్రీస్లో మ్యాపింగ్ చేస్తాము. ఆ 360 డిగ్రీస్ మ్యాపింగ్ అయిన తర్వాత మనకు ఇంటికి ఒక 45 దేవతలు అతి దేవతలు ఉంటారు. ఆ మ్యాపింగ్ అయిన తర్వాత మనం బార్గ్రాఫ్ తీస్తాం, దాన్ని ఈసీజీ అంటాము. ఆ బార్గ్రాఫ్ తర్వాత కూడా మనకు మర్మస్థానాలు ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ పంచభూతత్వ బ్యాలెన్సింగ్ సిస్టంలో చూస్తాం. మనం ఎటువంటి కూల్చడాలు అనేది జరగకుండానే వాస్తు కరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే సార్ వాళ్ళకి వాస్తు సమస్య వచ్చినప్పుడు కూల్చడం లేకుండా ఎట్లా బ్యాలెన్సింగ్ చేస్తారు? అదే ఈ పంచభూతత్వం ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైనా సరే మనకి ఇంట్లో ఉండే పంచభూతత్వాలు ఇంబ్యాలెన్స్గా మారినప్పుడే మనకు ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆగ్నేయంలో ఏదో టాయిలెట్ కట్టేశారు, లేదా ఆగ్నేయం దగ్గర బెడ్రూమ్ కట్టేశారు, అక్కడ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఆ క్రియేట్ అయినప్పుడు మనకి ఏదో సంథింగ్ జరగకూడనివన్నీ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అప్పుడు మేము చూసి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఫ్లాట్ తీసుకున్నారు, కట్టేశారు, ఆ కరెక్షన్స్ ఏం చేయలేము. కానీ మనం పంచభూతత్వ బ్యాలెన్స్లో ఏం చేస్తామంటే, అక్కడ ఏం తత్వం తగ్గింది, ఏం పెరిగింది, దాన్ని బ్యాలెన్స్ చేయడమే మన సైంటిఫిక్ వాస్తు అంటాం. ఓకే, అదే సార్ నాకు ఆసక్తిగా అనిపించింది. అంటే టాయిలెట్లో మీరు అటు ప్లేట్ తోటి ఇది సెట్ చేశారు. ఇప్పుడు అవునండి, ఇప్పుడు టాయిలెట్ ఒక రాంగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు చాలా ఆర్థికంగా కానీ, అంటే ఆర్థికంగా ఉండాల్సిన ప్లేస్లో టాయిలెట్ ఉందనుకోండి, మన సంపాదన అంతా డిస్పోజ్ అయిపోతూ ఉంటుంది. జనరల్గా టాయిలెట్ ఈజ్ డిస్పోజల్ కింద చూస్తుంటాం మనము. అయితే మనకు అది ఇబ్బంది అవుతున్నప్పుడు అది కూల కొట్టకుండా మనం దాన్ని ఏం చేస్తామంటే ఎనర్జీస్ను బ్లాక్ చేస్తాం. అది ప్లేటింగ్ అంటాం, ఎనర్జీ ప్లేటింగ్ అని చేస్తాము. ఆ ఎనర్జీస్ను మనకు బయటికి రాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు లాక్ చేసేస్తాము. దానివల్ల మనకి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరిపోతాయి మనకు అప్పుడు. సార్ ఇంకొకటి మీరు ఇంట్రెస్టింగ్ చెప్పిన దాంట్లో జియోపతిక్ ఎనర్జీ బ్యాలెన్స్ అన్నారు, అది దాని గురించి చెప్పండి. అంటే కామన్గానే భూమిలోంచి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఫ్లో అవుతుంటుంది, కింది నుంచి పైకి వస్తుంటుంది ఎనర్జీ ఎప్పుడైనా. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనం జనరల్గా చూసినప్పుడు రోడ్ల పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జోన్ అని రాసి ఉంటుంది. అంటే మీరు ఏదైనా చూడండి, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో విధంగా అక్కడ కొన్ని యాక్సిడెంట్స్ రెగ్యులర్గా డేంజర్ జోన్ మార్క్ చేస్తారు. గవర్నమెంటే మార్క్ చేసి పెట్టేస్తుంది, ఏం చేసినా అది అవ్వదు. అలాగే మనకి ఇంట్లో కూడా ఒక లిటిల్ పార్ట్ ఆఫ్ జియో ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది భూమిలోంచి. అది ఉండలేని ప్లేస్లో, అంటే ఇప్పుడు మనం పడుకునే మంచం దగ్గర ఉన్నప్పుడు మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణమవుతుంది. మన డైనింగ్ హాల్లో కూర్చున్నప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ ఎనర్జీ కూడా మనకు నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది. హాల్లో కూర్చున్నప్పుడు మనం ఎక్కువసేపు కూర్చుంటే బాడీ ఎక్కడ యాక్టివ్ ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఇంపాక్ట్ అయ్యి మనకు కొన్నిసార్లు సర్జరీస్ వరకు తీసుకెళ్లే ఇబ్బందులు క్రియేట్ అవుతుంటాయి. హెల్త్ ఇష్యూస్ సర్జరీస్ వరకు వెళ్తాం. అయితే మనం చూసినప్పుడు ఆ జియోపతి ఎనర్జీ నెగిటివ్గా వస్తుంది. అదంతా దాన్ని మనం బ్లాక్ చేయడమా ఎనర్జీని తీసేయడమా అనేది జరుగుతుంది. 90% తీయడం కాకుండా బ్లాక్ చేయడమే జరుగుతుంది. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చే రేసును మనం ఆపలేము, కానీ దాన్ని అక్కడ మనం బ్లాక్ చేసేస్తాం. ఎక్కడిదక్కడ ఇంట్లోకి మనకు ఎఫెక్ట్ కాకుండా ఎలా ఉంటే సేఫ్ ఉంటాం అనేది మనం జియోపతి ఎనర్జీ రాడ్స్, రిమూవల్ రాడ్స్ అని ఉంటాయి, వాటితో మనం కరెక్ట్ చేస్తాం.
మనం ఎటువంటి డెమాలిష్ చేయాల్సిన అవసరం ఉండదు. బాగాలేదనేది అంటే ఏమైనా కూలగొట్టకుండా అక్కడ ఉన్న ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసి చేస్తారు. బేసిక్ అంతా ఎనర్జీ బ్యాలెన్సింగే మా పద్ధతి అండి. ఎక్కడైనా సరే మీ ఎనర్జీ ఏది పెరిగింది, ఏది తగ్గింది, దాన్ని బ్యాలెన్స్ చేయడమే మా పద్ధతి. ఏదో పెరిగేసింది ఇది కూలగొట్టేయండి, తగ్గేసింది ఇది కట్టేయండి అనేది కాదు. ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఇస్ అ మెయిన్ మోటో మాది. బాగుంది సార్, ఎందుకంటే అసలే సమస్యలు ఉన్న వాళ్ళే వాస్తు కరెక్షన్ కోసం వస్తారు. ఎస్, వాళ్ళని పాపం ఇబ్బంది పెట్టేది నాకు, ఎందుకంటే మొదట్లో వాళ్ళు అందరూ వాస్తుకు వచ్చేస్తారు, ఇబ్బందుల్లోనే వస్తారు ఏదో ప్రాబ్లం వల్ల. మళ్ళీ మేము ఖర్చులు అవి చెప్పేస్తూ ఇది తీసేయండి అది తీసేయండి అంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏది మార్పులు చేర్పులు చేయకుండా, స్ట్రక్చర్ చేంజ్ చేయకుండా మనం కరెక్షన్ చేయడానికి 99.9% మనం యూజ్ చేస్తాం. మీరు ఇందాక చెప్పారండి, అంటే క్యాస్ట్రాల్స్ జెమ్స్ యూజ్ చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తారు? అంటే వాస్తు పరిహారాల్లో అంటే ఆ తరహా మార్పులు ఎక్కడెక్కడ చేస్తుంటారు, ఎవరెవరు సూచిస్తారు? ఎక్కడైనా అంటే మనం ఇప్పుడు ఎనర్జీ రాడ్స్ అని ఉంటాయి, మనము ఇప్పుడు టాయిలెట్స్ ఉంటాయి, మన హాల్స్ ఉంటాయి, ఏదైనా సరే మనం ఏ వస్తువు ఎక్కడ అవసరం ఉంది, పంచభూతత్వానికి ఈక్వల్ టు రాడ్స్ అండ్ ప్లేట్స్ ఉంటాయి. మనము పిరమిడ్స్ వాడతాము, కలర్ థెరపీలో వాడతాము. ఏ అవసరం ఉంటే అక్కడ ఎంతవరకు ఉపయోగమో దాన్ని మాత్రమే తీసుకుంటాం. ఉపయోగం లేని దాన్ని మనం టచ్ చేయము. మనకి ఏది అవసరం ఉందో అంతవరకే మనం కరెక్షన్ చేయాలి, కానీ మనిషికి అవసరం ఉంది కదా అని మొత్తం బాడీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఏ పార్ట్ డిఫెక్ట్ అయిందో అంతవరకు సర్జరీ చేసుకుంటే చేస్తారు. తర్వాత మీరు ఇంకొకటి కూడా చెప్పారు, స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం. నిజంగా రెమెడీ పని చేస్తుంది అంటే కొంచెం సివియర్ రెమెడీ చెప్తాను. ఎస్, బాగుందండి. అంటే అది కూడా నిజంగా అంటే మీరు చెప్పింది పని చేస్తుందా లేదా చూసుకునే. ఫస్ట్ ట్రయల్ బేస్లో కొంచెం టెస్ట్ చేయమంటాము, అది రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది. తెలిస్తే మనం దాని పర్మనెంట్ రిజల్ట్ తీసుకోవడానికి పర్మనెంట్ రెమెడీ ఇచ్చేస్తాము. అదే అంటే సిఎంకే గుప్తా గారు చెప్పింది పని చేస్తుందా లేదా అని కూడా ట్రయల్ బేసిస్లో కొంచెం కొంచెం కూడా మీరు రెమెడీ పని చేసుకుంటూ రావచ్చు అన్నట్టు. అప్పుడు మీకు నిజంగా ఈ రెమెడీ పని చేస్తుందంటేనే మీరు ఫర్దర్ స్టెప్కి మీ పూర్తి పరిహారాలకు వెళ్ళొచ్చు అనమాట. మంచి అవకాశం కల్పించారు. అట్లా సార్ ఇంకొకటి సార్, మీ అంటే ఎన్ని రోజుల్లో మీ రెమెడీ పని చేసే అవకాశం ఉంటుంది సాధారణంగా? చిన్న ఉదాహరణ చెప్తానండి. నా క్లయింట్ రీసెంట్గా వచ్చినప్పుడు వేరే వాస్తు వాళ్ళు, వేరే నిపుణులు వచ్చేసి ఏదో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అవ్వట్లేదు అంటే, ఈ ఇల్లు బాగాలేదు, ఆ ఫ్లాట్ బాగాలేదు అంటే వాళ్ళ అన్ని ఆస్తులన్నీ అమ్మిపిచ్చేశారు. శివరాకన మన దగ్గర కనెక్ట్ అయినప్పుడు నేను అమ్మేది అయితే కాదండి, మనం చూద్దాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెక్షన్స్ చేయడం జరిగింది. చాలా నామినల్ ఛార్జెస్తో మనం వాళ్ళని అన్ని రెమెడీస్ చేయించాను. అది 9 రోజుల్లో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అండ్ విత్ ఇన్ 40-45 డేస్లో అమ్మాయి కూడా ఫారెన్ వెళ్ళిపోవడం జరిగిపోయింది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనము విత్ ఇన్ 9 డేస్లో కూడా రెమెడీ జరిగిన దినాలు ఉన్నాయి. విత్ ఇన్ 24 అవర్స్లో జరిగిన వాళ్ళకు కూడా, థెఫ్ట్ వాళ్ళకు కూడా, దొంగతనం జరిగితే కూడా మనం రెమెడీ ఇవ్వడం జరిగింది. అలా కూడా వాళ్ళ పరిహారాన్ని బట్టి యాజ్ ఎర్లీ యాజ్ బాగా రిజల్ట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో థెఫ్ట్ గురించి కూడా చెప్పారు సార్. అంటే మనం ఎంబీఎన్లో పరిచయము, ఎంబీఎన్ వాళ్ళు కూడా మీ థెఫ్ట్కి సంబంధించిన ఒకసారి చెప్పండి. వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని చెప్పినప్పుడు వాళ్ళు ప్రశ్న పద్ధతి ప్రకారం మనం జాతకం వేసేసి వాళ్ళకి ఏం చెప్పామంటే, ఎట్టి పరిస్థితుల్లో బంగారం బయటికి పోయినా కానీ మీకు ఇంట్లోనే దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. మళ్ళీ సాయంత్రానికల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సార్ మళ్ళీ పోయిన వస్తువు మా ఇంట్లోకే వచ్చి తీసుకెళ్ళిన వాళ్ళు మన ఇంట్లోనే ఆ మూట పడేసి వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టుగా 100% బిఫోర్ పోలీస్ స్టేషన్ వెళ్దాం అనుకున్నప్పటికే మాకు మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ముందే చెప్పారా గురుగారు మీరు? ముందే చెప్పాను. బిఫోర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళకుండానే పరిహారం జరిగిపోయింది. నేను చెప్పినట్టుగానే వస్తువు మళ్ళీ ఇంట్లోనే దొరికింది వాళ్ళకి. సూపర్ అండి, సూపర్. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది కదా. మీ వాస్తు సిస్టంలో మీరు చేసే దాంట్లో అంటే ఏ రకమైన పద్ధతులు అనుసరిస్తారు? ఇవన్నీ డిఫరెంట్ అండి. మేము ఫస్ట్ వచ్చేసి గూగుల్ మ్యాప్ లొకేషన్ చేస్తాము. దానిపైన 360 degrees యాంగిల్ చూస్తాము. అంటే సపోజ్ ఇప్పుడు మా ఇల్లు అనుకోండి, గూగుల్ మ్యాప్ లొకేషన్ నుంచి కూడా కంపల్సరీ అండి. అండ్ మీ ఇంటి ప్లాన్ కూడా అవసరం ఉంటుంది. ఈ రెండు కోరిలేట్ చేసి 360 degreesలో మ్యాపింగ్ చేస్తాము. ఆ తర్వాత దీన్ని 360 degrees మ్యాపింగ్ చేసిన తర్వాత ఇంటికి బార్ గ్రాఫ్ ఆర్ ఈసీజీ అంటాము. ఆ పాయింట్స్ తీస్తాము. మళ్ళీ దీని తర్వాత కూడా 45 దేవతలు ఉంటారు మనకి ప్రతిదానికి ఒక వాస్తు అన్నప్పుడు. ఆ దేవతలు ఏ పొజిషన్లో ఎలా ఉన్నారు, ఎట్లా సెట్ అయ్యారు అనేది కూడా చూస్తాము. దీని తర్వాత మర్మస్థానాలు కూడా చూస్తాము. తర్వాత ఎవ్రీథింగ్ సెట్ అవుతే మనం ఎక్కడెక్కడ రెమెడీస్ అవసరం ఆ పార్ట్ మాత్రమే చేస్తాం, కానీ మొత్తం ఇంటిని దోష పరిహారంగా మాత్రం చూడము. అన్వాంటెడ్ వాటిని మాత్రమే ఎంతవరకు ఎనర్జీ బ్లాక్ చేయాలో బ్లాక్ చేస్తాము. ఎన్హాన్స్ చేయాలన్నా చేస్తాము, బ్లాక్ చేయాలన్నా చేస్తాము. ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే 360 degrees జియోగ్రాఫిక్ నుంచి తీసుకుంటున్నారు కదా, అంటే మీరు ఫిజికల్గా కూడా వెళ్ళాలి. అంటే కొద్దిమంది అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే మీ క్లయింట్స్ కూడా విదేశాల్లో ఉన్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు మనం వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనం ప్లాన్ ఇచ్చేసి వాళ్ళ లొకేషన్ ఇచ్చేస్తే మనం
100% వాస్తు ఇక్కడే ప్లాన్ అప్రూవల్ చేసేయచ్చు, ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు, ఏంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు మోర్ దెన్ అన్ని ఇంటర్నేషనల్ క్లయింట్స్ వాళ్ళకి అందరికీ మనం వెళ్లకుండానే ఇక్కడ నుంచి ప్లాన్ అప్రూవల్ చేసేస్తాను. కరెక్షన్స్ అన్ని ఇక్కడే మనం సజెస్ట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి చేసేస్తారు. చేయొచ్చండి, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ లోకల్ అయితే కనుక వెళ్ళొచ్చు. ఇఫ్ కొంతమంది క్లయింట్స్ ఈ విజిట్స్ అన్నప్పుడు మనం విజిట్ చేస్తాము. బట్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయితే వాళ్ళు అక్కడ నుంచి మనం ప్లాన్ అప్రూవల్స్ తీసుకుంటారు. ప్లాన్ అప్రూవల్స్ కూడా చేసేస్తాను నేను. యాజ్ పర్ వాస్తు 100% వాస్తు పరంగా సెట్ చేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. అంటే వాస్తు చాలామంది చూస్తుంటారు, అంటే వాస్తు అనేది నమ్మకం మీద బేస్ అయిన ఉన్న సబ్జెక్టు. అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? అంటే వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ డిఫరెంట్ కోర్సెస్. ఎంఏ ఆస్ట్రాలజీ కంప్లీట్ చేశాను. వాస్తులో మల్టిపుల్ సర్టిఫైడ్, న్యూమరాలజీ కూడా మల్టిపుల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. బట్ సర్టిఫికేషన్ కన్నా కూడా మనకు చాలామంది నమ్మకంతోనే వస్తుంది. నమ్మకమే సార్, అవును. ఇది డాక్టర్లా కాదు, ఏంటి ఏం కాదు, సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ సర్టిఫైడ్ అనమాట. నేను ఇవన్నీ కోర్సెస్ ఏదైనా కంప్లీట్ చేసిన తర్వాతనే మనం వేరే వాళ్ళతో మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. అంటే మొత్తం మీద మీకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా సైంటిఫిక్ మెథడ్లోనే వెళ్తారు, సైంటిఫిక్ మెథడ్లోనే చేస్తారు. గురుగారు ఇప్పుడు మామూలుగా అంటే రెసిడెన్షియల్ వాస్తు, కమర్షియల్ వాస్తు, ఇండస్ట్రియల్ వాస్తు వేరు అన్నారు. అదేలా చాలా రకాలండి. ఇల్లు వాస్తు ఒక డిఫరెంట్గా ఉంటుంది. కమర్షియల్ బిజినెస్ చేసుకునే వాస్తు డిఫరెంట్. ఎందుకంటే అక్కడ బెడ్రూము, కిచెన్ ఏమీ ఉండదు. ఆ వాస్తు డిఫరెంట్. రిసెప్షన్ ఎక్కడ ఉండాలి, వాళ్ళ ఆఫీస్ పరంగా ఏదైనా హోటల్ ఉంది, ఎలా ఎంట్రీ ఉండాలి, రిసెప్షన్ ఎక్కడ ఉండాలి, సిట్అవుట్ ఎక్కడ ఉండాలి, ఆ వాస్తు అంతా కమర్షియల్ వాస్తు కిందకి వస్తుంది. మనం ఇంట్లో అన్నాము, ఎంట్రన్స్ వస్తుంది, కిచెన్, బెడ్రూమ్ ఇవి మాత్రమే ఉంటాయి. అందుకే ఇండస్ట్రియల్ వాస్తు వేరు, రెసిడెన్షియల్ వాస్తు వేరు, కమర్షియల్ వాస్తు వేరు. ఇండస్ట్రియల్లో ఏంటి, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ప్రోడక్ట్స్, మెటీరియల్, హెవీ మెటీరియల్స్ ఉంటాయి. వాటికి వచ్చేసి మీరు ఇక్కడ బరువు పెట్టకూడదు, ఇది ఇక్కడ చేయకూడదు అంటే అది ఇబ్బంది. చాలా వాళ్ళలో పెడతారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇండస్ట్రియల్గా ఏ పార్ట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది కూడా సజెస్ట్ చేస్తాం యాజ్ పర్ ఇండస్ట్రియల్ వాస్తు ప్రకారంగా. మనకి ఇండస్ట్రీ వేరు, కమర్షియల్ వేరు, రెసిడెన్షియల్ 3 వాస్తు డిఫరెంట్ అండి. 3 పరిహారాలు కూడా సపరేట్ పరిహారాలు కూడా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. దీన్ని క్లబ్ చేయడానికి దాన్ని క్లబ్ చేయడానికి వీల్లేదు. నార్మల్గా చెప్పడానికి 4 దిక్కుల్లో మాత్రం ఈశాన్యం, ఆగ్నేయం ఇలా పాటిస్తాం. కానీ టోటల్గా పోయినప్పుడు మాత్రం వాస్తు డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు 16 జోన్స్గా డివైడ్ చేస్తాము, అప్పుడు ఇన్ డెప్త్గా వెళ్తాం. సిఎంకే గుప్తా గారు అంటే ప్రతి దాంట్లో కూడా అంటే ఆయన ఎంత ఎక్స్పర్టైజ్ వర్క్ ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు విజిటింగ్ కార్డ్ ఇస్తారు కదా, దాన్ని కూడా ఎనర్జైజ్ చేసిన విజిటింగ్ కార్డ్ అని చెప్పేసి నాకు ఇందాక ఇచ్చారు. సార్ మళ్ళీ ఒకసారి నాకు ఇవ్వండి సార్, మళ్ళీ మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేసే ముందు. సార్ దిస్ ఇస్ మై కార్డ్ అండి. ప్రతి కార్డుకు కూడా కొంచెం ఎనర్జీ జనరేట్ చేసి ఇస్తాను నేను కార్డు. చూశారు కదండి, అంటే ఎనర్జైజ్ అంటే సార్కు సంబంధించిన గురువు గారి విజిటింగ్ కార్డు తీసుకున్నా కూడా ఎనర్జైజ్ చేసి ఇస్తారు అనమాట. ఇలా నాకు ఇందాకలు ఇచ్చారు, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు చూపిద్దాం అనుకొని తీసుకున్నాను. అంటే మీ పరిహారాల్లో ఇందాక మీరు చెప్పారండి కలర్ వాస్తు, పిరమిడ్ వాస్తు ఒకసారి. అవునండి. అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అన్ని మతాల వాళ్ళు వస్తారండి. ప్రతి వాళ్ళకి మనము అన్ని మతాలు అంటే క్రిస్టియన్, ముస్లిం అందరూ ఉన్నారండి నా క్లయింట్స్. అందరికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి రెమెడీ ఇస్తాను. కొన్ని వాళ్ళు ఇప్పుడు మనం హిందూస్ వాళ్ళకి చెప్తే ఈ విగ్రహం ఇక్కడ పెట్టండి, గణేశుడి విగ్రహం ఇక్కడ పెట్టండి అని చెప్తాం. వాళ్ళకి అలా చెప్పలేం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మనం కలర్ వాస్తు చేస్తాము. కలర్ కానప్పుడు పిరమిడ్ వాస్తు చేస్తాము. అండ్ హెలిక్స్ అని వస్తాయి ఇంకా భూమిలో పెట్టేటి, వాటితో కూడా మనం వాస్తు కరెక్షన్స్ చేస్తాము. అవి ఎటువంటి మతాలకు సంబంధించినే కాదు, యాజ్ 5 ఎలిమెంట్ బ్యాలెన్స్ కింద తీసుకుంటాం మనం. అందరికీ ఉపయోగపడుతుంది అది. గుప్తా గారు వచ్చేసి 16 సంవత్సరాలలో కొన్ని వేల మందికి సంబంధించిన వాస్తు సమస్యలు కానీ లేదంటే జాతక సమస్యలు కానీ పూర్తి కరెక్షన్ చేసి వాళ్ళ జీవితాలు బాగుపడేటట్టు చేశారు. విన్నారు కదండి, ఇల్లు కూలగొట్టించడం, ఆస్తులు అమ్మించడమే వాస్తు కాదు. చిన్న మార్పుల ద్వారా, అది కూడా సైంటిఫిక్ జియోగ్రాఫికల్ మార్పుల ద్వారా చేస్తామని చెప్పేసి సిఎంకే గుప్తా గారు చెప్తున్నారు. నిజంగా ఈ వీడియో అంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాము. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. గుప్తా గారి నుంచి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, దీన్ని షేర్ కూడా చేయండి. ఫర్దర్ మీరు అడిగితే గుప్తా గారితో నేను మరిన్ని వీడియోలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాము. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.